దళితులు ముస్లింలు ఒకటి కావాలంట. దళితుల్ని ఊచకోత కోసారన్న సంగతి దళితులకు తెలియకుండా అంబేద్కరిస్టుల ద్వారా వాళ్ళని వీళ్ళని ఒకటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మతాలు వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న తేడా చెప్తే, ఒక కల్ట్ సెపరేట్ అయితే వాడిని కూడా చంపేయమని చెప్తే, వాడి మతంలో ఉన్నవాడైనా సరే వీడి శాఖ వాడు ఇంకొక శాఖ వాడిని సహించలేడు. ఇప్పుడు హిందుత్వంలో ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి అని కానీ అలాంటి హింసాత్మక ధోరణి ఉండదు. సామరస్యక పూర్వకంగా సహజీవనం, సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయగలిగే వెసులుబాటు కేవలం హిందుత్వం ఇస్తుంది. వేరే మతాల్లో నియంతృత్వమే ఉంటుంది. వీడు నమ్మిన సిద్ధాంతం కాకుండా దాన్ని విభేదించేవాడు కానీ విభేదించక్కర్లా, ఆమోదించకపోయినా చంపేస్తాడండి. వాడు ఆధిపత్యం పెరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే. రేపు ఇక్కడ డామినేషన్ పెరిగితే వాళ్ళ జనాభా విస్తరించిన తర్వాత జరగబోయేది కూడా అదే. కాబట్టి మొట్టమొదట నాస్తికులు కొంతమంది ఈ పాషాణ మతాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ పాషాణ మతాలు పెరిగిన తర్వాత మొట్టమొదటి వేసేసి నాస్తికులు ముందు ఎలిపేకలేక వస్తారు. ఎందుకంటే దేవుడు నమ్మని వాళ్ళు వాళ్ళకి శత్రువులు. కానీ వేరే మతం అంటే కొంతవరకు పర్వాలేదు, అడిగి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కదా అని మెల్లగా మతం మారుతుంది. అసలు దేవుడు లేని ముందు వేసేయండి అంటారు. అంటే దాన్ని గుడ్డితనం అనుకోవాలా, లేకపోతే సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు లవ్ జిహాదులు జరుగుతున్నాయి. ఆడపిల్లలు తెలియకుండా శవాలుగా మారిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు. అండ్ ఇప్పుడు మగపిల్లలు మీరు చెప్పారు కదా, అది వైరస్ సోకి జాంబీలుగా మారిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అంటే ముందు తల్లిదండ్రులకి అవగాహన ఉండట్లేదు. ఫస్ట్ వాళ్ళకే ఇదంతా అనవసరమైన వ్యవహారం, మనకు సంబంధం లేనిది. మనం 9 to 6 మన జాబ్ మనం చేసుకుని సాయంత్రం అయితే సినిమా చూసి సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ చూసి పడుకుందాం, ఇదే ధోరణితో ఉంటున్నారు తప్ప ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అంటే మతపరంగా జరుగుతున్నటువంటి ఏర్పడుతున్న పరిణామాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటే, ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడికి అమెరికా సపోర్ట్ వస్తుంది. అంటే అది మిత్రదేశం అయినప్పటికీ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని ఏం ప్రతిపాదన చేశాడంటే, అబ్రహామిక్ గ్రూప్గా మనం ఏర్పడదాం అంటే మతం పేరు మీద ఆయన ఒక గ్రూప్, అంటే ఈ కంట్రీస్ని ఫామ్ చేయడానికి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ప్రపంచ యుద్ధాల దగ్గర నుండి మన ఇంటి పక్కన జరిగే పరిణామాల వరకు ప్రతి దాంట్లో కూడా మతం అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నాకు సంబంధం లేదు, నేను చూడండి అంటే నీ కళ్ళు మూసుకుంటే నువ్వు గుడ్డోడి, అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు పక్కింటిగా అంటుకున్న నిప్పు నీ ఇంటికి కూడా చేరుద్దు అనే సంగతి గుర్తించగలగాలి మనం. నేను వాడి జోలికి పోను కదా, వాడు నా జోలికి రాడు అనేది ఎంత అమాయకత్వం అంటే, నేను కుక్కను గర్వను కాబట్టి కుక్క నన్ను గర్వదు అనుకున్నాను. అలా అంతే కదా, కుక్క నువ్వు గర్వవు, అది నీ గరిచింది, అది గరుస్తుంది కాబట్టి గర్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ అవగాహన తల్లిదండ్రులకు ఉంటే కనుక ఫస్ట్ వేళల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల, చరిత్ర పట్ల, భవిష్యత్తు గురించి వీళ్ళకి అవగాహన తెచ్చుకుని పిల్లల్లో ఎలాంటి ధార్మికపరమైనటువంటి ఆలోచనలను కలిగించాలి, ఎలాంటి శిక్షణ వాళ్ళకి ఇప్పించాలి. కేవలం ఏటీఎం మిషన్లుగా వాళ్ళని తయారు చేయటం కాదు. మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పాను, మీ పిల్లల్ని ఫారం కోళ్ళలాగా తయారు చేయొద్దు, పందెం కోళ్ళలాగా తయారు చేయండి. ఫారం కోళ్ళు జస్ట్ వాతావరణం మారితే చచ్చిపోతాయి, అటు ఇటు చేంజ్ చేస్తుంది చచ్చిపోతాయి. అటు పందెం కోళ్ళలాగా తయారు చేయండి మీ పిల్లల్ని. అది తల్లిదండ్రులకి ఫస్ట్ అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అందరి పిల్లల విషయంలో మనం చేయలేం కదా, వర్క్ చేయలేం కదండి, వర్క్ చేయలేము. కనీసం ఇప్పుడు తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇప్పుడు మీరు నిన్న చెప్పారు, ఏది సమావేశంలో చెప్పారు కదా, ఆ సమావేశంలో నేను ఇట్లా చెప్పానండి అని. అట్లా ప్రతి ఒక్కరూ, హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, హిందూ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎంతవరకు రీచ్ అవ్వాలి అంతవరకు అవుతున్నాం. అవ్వని చోట కొంతమంది మన కార్యకర్తలు గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మేము కూడా కొన్ని సభలు పెడుతూ ఉన్నాం. మన శక్తి మేరకు మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సమాజం అపరిమితంగా ఉంది. ఇప్పుడు అది ఇక విస్తృతంగా ఉంది కాబట్టి అంత పని అయితే జరగట్లేదు ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు చాలా వాటిలో చూస్తున్నాను నేను, ఇది శివశక్తి వాళ్ళు ఒక్కడున్నా సరే
వచ్చేటటువంటి ప్రచారానికి వచ్చే గుంపుల్ని అడ్డుకొని నిలబడ్డటువంటి సంఘటనలు ఇప్పుడు చాలామంది మీరు రాసిన పుస్తకాలు ఎవరికి వాళ్ళు ఓన్గా ఈ మత మార్పిడి ముఠాల గురించి అవగాహన తెచ్చుకుని ఎవడన్నా ప్రచారానికి వస్తే అడ్డుకుంటే నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అంటే కొంతమంది దేశభక్తి గురించి మాట్లాడుతూ నువ్వు ఆర్ఎస్ఎస్ అంటారంట. అలాగే మత మార్పిడి ముఠాలను అడుగు నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది మేము శివశక్తి అంటే వెళ్ళిపోతున్నారు మెలకుండా. మీరు రాసినటువంటి 2 పుస్తకాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇదైనాయండి. ఈ మధ్య ఒక ఆవిడ ప్రముఖంగా నేను రీసెంట్గా ఒక సభలో కూడా చెప్పాను. ఒక ఆవిడ ఈ పుస్తకాలు పెట్టుకుని ఇంటికి వచ్చిన మత మార్పిడి ముఠాలని చాలా లాజికల్గా ప్రశ్నించి మీ బైబిల్లో ఉన్నది నాకు తెలియదా అని చెప్పి కడిగి పారేస్తే వాళ్ళు నోరు పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఆవిడకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ మత గ్రంథంలో ఏముందో తెలుసుకుంది ఆవిడ. తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆటలాడుతున్నారు. తెలుసుకుంటే ఆట కట్టేగా. ఫస్ట్లో మీరు ఆ పుస్తకాలు ప్రింట్ చేయించేటప్పుడు ఇట్లా ప్రింట్ చేయిస్తాము, మీరు ఎవరైనా దాతలు సహాయం చేయండి అంటే అఫ్కోర్స్ నేను చాలా కొద్ది అమౌంట్ నేను పంపించాను కూడా అప్పుడు. అంటే పుస్తకాల కోసం అని కాదు, ఒక సత్కార్యం. మీలాంటి వాళ్ళందరూ కలిసి ఆ యజ్ఞాన్ని ముందు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నది. అండ్ చాలామంది ఇళ్లల్లో నేను ఆ పుస్తకాలను చూశాను కూడా. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీకు ఆ పుస్తకాలు కొంతమంది కొని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. క్రైస్తవులు కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు ఎవరైనా రిటర్న్గా నేను రాసిన కంటెంట్ ఉంది, ఇందులో ఒక్క విషయం అయినా తప్పు అని చెప్పి రుజువు చేస్తే మొత్తం శివశక్తిని మూసేస్తాను. మీరు ఛాలెంజ్ కూడా ఉంది. ఈ పుస్తకాలు తప్పు అని రుజువు చేయండి అంటే ఒక్కడు రాడు. ఆ బురద చల్లుతున్నాడు, బురద చల్లితే రుజువు చేయండి వచ్చి. అది బురద అనే సంగతి వాళ్ళకి తెలుసు. బురద కడుగుతున్నాం, మనం కడుక్కుంటున్నాం, వాళ్ళు చల్లుకుంటున్నారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇలాగే మీ ప్రయాణం భారమైన అండ్ ప్రజలకు మేలవుద్ది కాబట్టి ఈ భారాన్ని మీరు మొయ్యండి. మీకు ఖచ్చితంగా హిందూ సమాజం తోడుంటుంది. నేను భారం అనుకోవట్లేదు, బాధ్యత, భగవంతుడు మనకి ఇచ్చిన బాధ్యత అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అయితే దేశాన్ని రక్షించడానికి కొంతమంది మంచుగడ్డల్లో హిమపాతాల్లో నిలబడి వాళ్ళు కష్టాలు కోర్చుకుని పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, దేశం వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన బాధ్యత మన శక్తి మేరకి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక అదృష్టం అని కూడా అనుకుంటున్నాను. చాలామందికి చేయాలని ఉన్నా చేయలేరు, ఎలా చేయాలో కూడా తెలియదు. మనకు ఒక దారి చూపించాడు ఆయన, మనల్ని ఆ స్థానంలో పెట్టాడు. సాధారణంగా ఒక పెళ్ళి, పిల్లలు, వ్యవహారం, కుటుంబం, కాపురం అనేది అందరికీ ఉండే జీవితం, దానిలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఇలాంటి వర్క్ చేయడానికి స్పెషల్గా కొంతమందికి మాత్రం అవకాశం ఇస్తాడు. నిజం అది. కాబట్టి నాకు ఆ స్థానం ఇచ్చాడని నేను భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నిజంగా ఈ యాంగిల్ అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇది నా బాధ్యత అనుకోవడం అనేది, అంటే ధర్మం చెప్పే ప్రధానమైనటువంటి సూత్రం అది. ఏది ధర్మం అంటేనే బాధ్యత. దాన్ని బాధ్యతగా తీసుకొని మీరు చేస్తున్నారు. మీకు నిజంగా భగవంతుడు తోడుంటాడు, హిందూ సమాజం తోడుంటుంది. మీకు మీ పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మీకు ఎల్లవేళలా ఎప్పుడు ఏ అవసరమైనా సరే హిందూ సమాజం తరఫున అండ్ నా తరఫున మీకు తోడుగా ఉంటామని మాటిస్తున్నాం.